వెల్కమ్ టు మానెటి న్యూస్. జిల్లా కలెక్టర్కు రాయికల్ గ్రామ రైతులు వినతి పత్రం అందజేశారు. సైదాపూర్ మండలం మానేటి న్యూస్ రిపోర్టర్ సొల్లు వైష్ణవ్. మార్చి 10. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామానికి చెందిన రైతులు సోమవారం రోజున ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వినతి పత్రం అందజేశారు. అనంతరం రైతు జేరిపోతుల రాజు మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్ట్ భూమి యొక్క నష్టపరిహారాన్ని గత నెల 7వ తారీఖు నాడు హుజరాబాద్ ఆర్డీఓ సమక్షంలో మీటింగ్ ఆకునూర్ రాయికల్ రైతు సమీక్ష సమావేశం ఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ 12,20,000 ఇస్తారు అని హుజురాబాద్ ఆర్డీఓ తెలిపారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ లెగిచెర్ల గ్రామంలో ఎకరానికి 20 లక్షలు ప్రకటించడం జరిగింది. తేదీ 13/2/2025లో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రాయికల్ గ్రామ రైతులకు కూడా ఎకరానికి 20 లక్షలు ప్రకటించాలి అని సోమవారం రోజున జిల్లా కలెక్టర్కు కలిసి ప్రజావాణిలో వినతి పత్రం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాయికల్ గ్రామ రైతులు జేరిపోతుల రాజు, గూళ్ల కనకయ్య, నేరెళ్ల పోచయ్య, పైడాకుల రమ, గడిపే ఎల్లమ్మ, మొలుగూరి రవి, శనిగరపు కొమరయ్య, దాడి ఎల్లయ్య, మారుపాక రాజు, గడిపే లింగమూర్తి, నేరెళ్ల సదయ్య, మహిళ రైతులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో రాయికల్ గ్రామంలో గౌరెల్లి ప్రాజెక్టు కింద పోతున్న భూములకు గత నెల 7వ తారీఖు నాడు ఆర్డీఓ ఆఫీస్లో మీటింగు చేసిరు. అదేవిధంగా వికారాబాద్ డిస్టిక్ లగిచెర్లలో 13వ తారీఖు నాడు భూమి నిర్వాసితులతో మీటింగ్ చేశారు. ఇది ఏదైతే సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి 12,20,000 ప్రకటించడం జరిగింది. లగిచెర్ల వికారాబాద్ డిస్టిక్ జిల్లా కలెక్టర్ 20 లక్షలు ప్రకటించారు. అదేవిధంగా మాకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రకటించిన ప్రకారంగానే కరీంనగర్ జిల్లా కలెక్టర్ కూడా మాకు అదే రేటు కట్టాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారిని మేము భూమి నిర్వాసితులము కలెక్టర్ గారిని ఆశ్రయిస్తామని చెప్పి దయచేసి మాకు ప్రభుత్వానికి నివేదిక పంపి వెంటనే మా బాధలను స్పందించాలని చెప్పి మేము భూమిని ఏదైతే జీవనోపాధి కోల్పోతున్నామో మాకు వెంటనే స్పందించాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. చూస్తూనే ఉండండి మానెటి న్యూస్.